బీహార్ చరిత్రలో ఇక నితీష్ కుమార్ అధ్యాయం ముగిసింది. నితీష్ కుమార్ పెద్దల సభకి వెళ్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా నా మద్దతు ఉంటుందన్నారు. బట్ చాలా ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. జేడీయూ అభిమానులు కార్యకర్తలంతా కూడా మా బీహారీ నుంచి వెళ్ళొద్దు, మా నాయకుడు వెళ్ళొద్దంటూ ఏడుపులు రాగాలు ఇవన్నీ నిన్నటి నుంచి నడుస్తూనే ఉన్నాయి. బట్ అయినా కానీ ఏం జరగబోతోంది? నిశాంత్ను రాజకీయంలోకి తీసుకురావడానికి నితీష్ కుమార్ పదవి త్యాగం చేస్తున్నారా? రేపొద్దున నిశాంత్ ముఖ్యమంత్రిగా అంగీకారంతోనే నితీష్ కుమార్ కేంద్రంలోకి వెళ్తున్నారా? లేదంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది బీజేపీ ఆల్మోస్ట్ 26 సంవత్సరాల తర్వాత. అప్పట్లో ముఖ్యమంత్రి పదవి ఆశించారు, బట్ నితీష్ కుమార్నే ముందు పెట్టారు. నితీష్ కుమార్కే పగ్గాలపై చెప్పారు, ఆయనే ప్రభుత్వాన్ని నడిపించారు. వారం రోజుల తర్వాత ప్రభుత్వం ఫ్లో టెస్ట్లో ఓడిపోయింది. లాలూ ప్రసాద్ యాదవ్ అధికారంలోకి వచ్చారు. 26 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీజేపీ అదే పునరావృతం చేస్తోందా? ఏం జరగబోతోంది అన్నటువంటి ప్రశ్న ప్రధానంగా అనిపిస్తోంది. ప్రతిపక్షాల నుంచి హైజాక్ చేసింది నితీష్ కుమార్ని భారతీయ జనతా పార్టీలను జీలుస్తోంది, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని చెప్పేసి తేజస్వి యాదవ్ ఇందాక ట్వీట్ కూడా చేయడం జరిగింది. మురళీ మనోహర్ గారు, గుడ్ ఈవినింగ్. సో వీటితో పాటు అంటే ఇందాక శేషు సార్ ఒక కామెంట్ని తీసుకురావడం జరిగింది. కుర్మీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. సో ఆ బలమైనటువంటి కుల సమీకరణం మీదనే పునాది వేసుకొని ఆయన రాజకీయ సామ్రాజ్యాన్ని విస్తరించింది స్పష్టంగా తెలుసు. అట్ ది సేమ్ టైం అక్కడ ఇంకొక సామాజిక వర్గం కూడా, కోయిరీ సామాజిక వర్గం కూడా బలంగా ఉంటుంది. అదే సామాజిక వర్గంలో సామ్రాట్ అనేటువంటి నాయకుడు ప్రస్తుతానికి హోంమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా చాలా బలమైనటువంటి నాయకుడే. ఇద్దరూ బలమైనటువంటి నాయకుడు. బీజేపీ సామ్రాట్ని ఎంకరేజ్ చేసింది. ఇదే సామ్రాట్ గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ మీద, నితీష్ కుమార్ మీద, ఇద్దరి మీద గట్టిగా ఫైట్ చేసినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఇద్దరు క్లోజ్ అయ్యారు. ఇద్దరి మధ్య బంధం కూడా బలపడింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో నడుస్తుంది కాబట్టి. మోరోవర్ ఈ ప్రాతినిధ్యం చూసుకుంటే కనుక అటు కుర్మీ సామాజిక వర్గం కానీ, కోయిరీల సామాజిక వర్గం నుంచే ఆల్మోస్ట్ ఎక్కువగా ఉన్నారు. అంటే కోయిరీ సామాజిక వర్గం నుంచే ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు రాజకీయాల్లో. సో ఇప్పుడు బీజేపీ మరొక లాలూ ప్రసాద్ లాంటి నాయకుడిని తయారు చేయాలనుకుంటోందా? బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో తన అభ్యర్థి ముఖ్యమంత్రిగా పెట్టాలనుకుంటుందా? ఈ పాయింట్ కంటే ముందు ఇంకొక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నా. ఎన్నికల ముందే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాదు, నితీష్ కుమార్ ముఖ్యమంత్రిని చేయం, అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పి ఒక కామెంట్ వచ్చింది. బట్ చాలా ఈక్వేషన్స్ మారిపోయాయి, వ్యతిరేకత పెరిగాయి. మళ్ళీ అమిత్ షా మాట మార్చి లేదు నితీషే ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. సో అప్పుడు వర్కౌట్ కాలేదు, ఇప్పుడు బీజేపీకి వర్కౌట్ అయిందా? ఈ ఈక్వేషన్స్ ఎట్లా చూడొచ్చు మురళీ మనోహర్ గారు? నమస్తే అండి. నమస్తే సార్. నితీష్ కుమార్ లాంగెస్ట్ సర్వింగ్ ముఖ్యమంత్రి బీహార్లో. 21 ఏళ్ళు ఆయన ఈ విధంగా సీఎం గా నిష్క్రమిస్తున్నాడు, గౌరవప్రదంగా నిష్క్రమిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో మనందరికీ తెలుసు ఆయన ఆరోగ్య పరిస్థితులు. అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్స్ పైన బ్యాలెన్స్డ్ గా ఉండలేకపోతున్నాడు. జాతీయ గీతం పాడుతున్నప్పుడు నిలబడాలనేటువంటి సోయి కూడా ఆయనకు వస్తలేదు. అట్లాంటివి చాలా జరిగాయి ఈ మధ్య. స్టేట్మెంట్స్ కూడా ఆ మధ్య అమ్మాయిలది ఇవి రేపుల సంబంధించి కూడా చాలా ఆయన స్థాయికి తగ్గకుండా కొద్దిగా దీంట్లో మాట్లాడారు. అలా మాట్లాడే వ్యక్తి కాదు ఆయన వ్యక్తిత్వం అది కాదు. కానీ మాట్లాడాడు. వయసు కారణంగా ఆయన మాట్లాడుతున్నాడు. వయసు మీద పడుతూ ఉంది ఆయనకు. ఈ మధ్య కాలంలో ఇంకొక చెడ్డ పేరు కూడా ఏముంది అని అంటే IAS IPSలే నడిపిస్తున్నారు అక్కడ దీన్ని పరిపాలనను. కనుక సరే, అవి పాలిటిక్స్ కారణంగా వారు శేషు గారు చెప్పారు కదా, పాల్తూ రామ్ లాంటి టైటిల్స్ ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా ఆయనకు ఫెయిర్ ఇమేజ్ ఉంది బీహార్లో. అవినీతి అనేది ఆయన జోలికి ఎన్నడూ రాలేదు. ఆ విధంగా 20-30 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాడు కనుక అది ఈ వయసు కారణంగా ఈరోజు ప్రజల ముందు ఆయన చులకన అవుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈయన ఎలా అవుతున్నాడో అంతే గొప్ప పేరున్నటువంటి పట్నాయక్ ఉన్నారు కదా ఇక్కడ ఒరిస్సా, నవీన్ పట్నాయక్ పరిస్థితి కూడా అలాగే ఉండేది. ఆయన కూడా ఒక ఫెయిర్ పాలిటిక్స్ లో ఉన్నాడు, డెవలప్మెంట్ పాలిటిక్స్ లో ఉన్నాడు. చివరకు వయసు కారణంగా ఆయన కూడా అక్కడి నుంచి కాస్త సీఎం గా దిగిపోవాల్సినటువంటి పరిస్థితి, కూల్చినటువంటి పరిస్థితి కాదు. చాలా ఏళ్ళు ఆయన పరిపాలన చాలా గొప్పగా ఉన్నందుకు బీజేపీ అగ్రెసివ్ గా కూడా పోలేదు ఒక మాటలో చెప్పాలంటే.
మంచి పాలన అందిస్తున్నాడు, ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు, డర్టీ పాలిటిక్స్ వైపు పోలేదు. అలా మాట్లాడాలంటే ఇక్కడ కూడా నితీష్ కుమార్ రాజకీయం తెలిసిన వాళ్ళకు ఒక విషయం మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈయన స్టూడెంట్ లీడర్. మీరు కనుక పాట్నాలో వెళ్ళి అక్కడ గాంధీ మైదానం ఉంటుంది, అనేక ఉద్యమాలకు కేంద్రం అది గాంధీ మైదానం. దాన్ని ఆ మైదానాన్ని అడిగితే చెప్తారు నితీష్ కుమార్ ఎటువంటి వాడు. స్టూడెంట్ పాలిటిక్స్ లో, ఎమర్జెన్సీలో స్టూడెంట్ పాలిటిక్స్ లో ఉన్నారు. అక్కడ సుశీల్ మోడీ మాకు, ఎందుకంటే మా ఆర్గనైజేషన్ లో ఆయన నాకన్నా సీనియర్, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉండే ఏబీవీపీ. సుశీల్ మోడీ తర్వాత ఈయన ఎవరు నితీష్ కుమార్, లాలు, వీళ్ళందరూ కూడా స్టూడెంట్ పాలిటిక్స్ లో చాలా యాక్టివ్ గా ఉండేవారు, మిత్రులు. వీళ్ళు ముగ్గురు కూడా మిత్రులు అసలు. సో అలాంటి దీంట్లో కాస్త పాలిటిక్స్ కి వచ్చాక ఈయన అదేంటి రామ్ మనోహర్ లోహియా పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయాడు. చిన్న వయసులోనే రామ్ మనోహర్ లోహియాను ఫాలో అయ్యాడు. తర్వాత జయప్రకాష్ నారాయణ చేతిలో పెట్టాడు ఎమర్జెన్సీ టైంలో. ఎమర్జెన్సీ ఉద్యమంలో గొప్ప పేర్లు, జైలుకి వెళ్ళినటువంటి చరిత్ర ఇదంతా కూడా లాలూ ప్రసాద్కి ఉంది, నితీష్ కుమార్కి ఉంది, సుశీల్ మోడీకి ఉంది. అందరూ ఈక్వల్ ఏజ్ గ్రూప్స్, యూనివర్సిటీ పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు. వీళ్ళు ఎమర్జెన్సీలో విరోచిత పోరాటం చేశారు. జయప్రకాష్ నారాయణ్ అసలు ఉద్యమానికి నాయకత్వంలోకి తీసుకురావడానికి కూడా మూల పురుషులు వీళ్ళే. అప్పుడు మోడీ గారు కూడా గుజరాత్ లో ఉద్యమం లీడ్ చేస్తున్నారు. నవనిర్మాణ సమితి అనేటువంటి ఒక మూవ్మెంట్ అక్కడ తీసుకున్నారు. చిమన్ భాయ్ పటేల్ ప్రభుత్వానికి కూలదోల్చారు అక్కడ. స్టూడెంట్ లీడర్ గా ఉన్నారు మోడీ గారు. వీళ్ళ స్టూడెంట్ పాలిటిక్స్ ఇప్పుడున్న జనరేషన్ కు తెలియదు కనుక నేను చెప్తున్నాను. కనుక ఆషామాషిగా అలా వచ్చేసి ఏమంటాము, క్యాస్ట్ ఈక్వేషన్స్ తోటి అటు ఇటు పార్టీలు మారేసి మేనేజ్ చేసుకున్నాడు 21 ఏళ్ళు అనేది చాలా తప్పుడు ఆలోచన అది. కనుక ఆయన రూట్స్ లో నుంచి వచ్చాడు, పేద కుటుంబం నుంచే వచ్చాడు, ఒక నియమము నిబద్ధత ఉన్నాడు. కొడుకు ఏ రోజు కూడా పాలిటిక్స్ లో లేడు. ఇప్పుడు చెప్తున్నటువంటి అబ్బాయి కూడా మళ్ళీ లాస్ట్ ఇయర్ అయిన నిశాంత్ హెల్త్ బాగాలేక వచ్చి పక్కన నిలబడుతూ వచ్చాడు. కనుక ఎన్నడూ కూడా ఆయన ఎంకరేజ్ చేయలేదు. తర్వాత కుటుంబ పాలన గురించి ఎక్కువ ఆలోచన చేయలేదు అయినా. కానీ ఇప్పుడు మరి ఏం చేస్తున్నాడో తెలియదు, డిప్యూటీ సీఎం చేస్తాడా లేదా నాకు కూడా ఇది లేదు. కానీ ఏ రోజు కూడా కుటుంబ పాలన గురించి, పిల్లలను తెచ్చుకోవాలి పెట్టుకోవాలి ఇటువంటి ఆలోచనే జార్జ్ ఫెర్నాండోస్ తో కలిసి రాజకీయాలు చేసిన వాడు ఇతను. కనుక గొప్ప రాజకీయ నేత. రెండో విషయం ఏంటంటే